భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మోడల్ నీట్ పరీక్ష ఈరోజు జిల్లా వ్యాప్తంగా మొదలు కావడం జరిగింది. క్రిస్టియన్ కాలనీలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ప్రశ్నాపత్రాన్ని ఆవిష్కరిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసని రమేష్ రెడ్డి గారు మరియు శ్రీ చైతన్య జూనియర్ కళాశాలల డీన్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ఎఫ్ఐ నాయకులు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ముద్దసని రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం మోడల్ నీట్ పరీక్షను నిర్వహించడం అభినందనీయమని మరియు ఇది విద్యార్థులకు ఉపయోగకరమని ఆయన అన్నారు. విద్యార్థులు రాబోయే నీట్ పరీక్షలో మంచి ప్రతిభ సాధించే విధంగా ఈ మోడల్ నీట్ పరీక్ష విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. మెడికల్ విద్యలో విద్యార్థులు చాలా ఆసక్తితో చదువుతూ ఉన్నారని, వారు అనుకున్న లక్ష్యాలను చేరుకునే విధంగా విద్యార్థులు ముందుకు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఏమాత్రం కూడా విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలో మంచి ప్రతిభ చూపిస్తూ వారి కళలను సాకారం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మోడల్ని పరీక్షా పత్రం చాలా బాగుందని, విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామమని, దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు అగ్రస్థానంలో ఉండాలని కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కంపెల్లి అరవింద్ మాట్లాడుతూ, ప్రశ్నాపత్రాన్ని విడుదల చేసినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలని, మెడికల్ విద్యలో కరీంనగర్ విద్యార్థులు మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటూ జిల్లా వ్యాప్తంగా సహకరిస్తున్న యాజమాన్యాలను, విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మోడల్ ఎంసెట్ మోడల్ నీట్ పరీక్షలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. దీనికి ఈరోజు శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్లో ఈరోజు మనం జూనియర్ కాలేజ్లో ఈరోజు నీటు ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని ఇనాగ్రేషన్ చేసినటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత రమేష్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా డీన్ సార్ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.